కల్పించండి. బాధితురాలు కృష్ణవేణి. రిటైర్డ్ ఎస్ఐ పెంచలయ్య వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించి మాపై నమోదు చేయించిన తప్పుడు కేసులను ఉపసంహరించేలా చూడాలని బాధితురాలు కృష్ణవేణి కోరారు. సోమవారం ఈ సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణవేణి తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఏడాది కిందట తాము 7 బస్సులను కొనుగోలు చేశామన్నారు. అప్పుడు ఆర్థికంగా చేతి బదులుగా కొంతమేర నగదు ఇచ్చిన రిటైర్డ్ ఎస్ఐ పెంచలయ్య గత కొన్ని రోజులుగా ఆ బస్సులను తనకు ఇచ్చేయాలని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. బస్సుల కొనుగోలు సమయంలో ఇచ్చిన డబ్బును ఇచ్చేస్తామని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా, అంతేకాకుండా తన భర్త రవికుమార్తో పాటు తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఒక బస్సును తిరగకుండా ఆపివేయడంతో పాటు పోలీస్ శాఖలో పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని తమను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాడన్నారు. ఇప్పుడు మళ్ళీ అనవసరంగా కేసు లేక మా మామ ఉన్నారు సార్, వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ సార్, మాకు ఎక్కడ సాయం చేస్తారని వాళ్ళని కూడా కేసు పెట్టేసినారు సార్. వాళ్ళ మీద కూడా ఇంకా ఎవరెవరైతే మాకు తోడుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టేసినారు సార్. అంతా 7 మంది మీద కేసు పెట్టారు సార్. ఇప్పుడు అరెస్ట్ చేయించినారు సార్. నాకు కనపడటం లేదు సార్. వాళ్ళు ఎక్కడ కూడా మాకు తెలుస్తారు. అసలు ఏం చేయాలి, పట్టుకొని చూసుకోవాలి. ఎంతకాలం నుంచి నడుస్తుంది మా సమస్య? సంవత్సరం నుంచి నడుస్తాను సార్. పోలీసు వాళ్ళకి పోలేదా? మరి ఎందుకు పోలేదు పోలీసు వాళ్ళకి? మా భర్త వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు సార్. రోజు పొద్దున్నే 9 గంటలకు తీసుకెళ్తారు, రాత్రి 11 గంటలకు వదిలిపెడతారు సార్. ఇంతకుముందు ఉన్న పోలీస్ స్టేషన్ సార్ 3 నెలలు తిప్పినారు సార్ ఆ మాదిరిగా. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ 15వ తేదీ శనివారం సార్ రాత్రి 10:30కి వచ్చినారు సార్. మాట్లాడాలని తీసుకెళ్ళాలి, లేదు సార్, ఇంటికి రాలేదు. మళ్ళీ జైల్లో పెట్టారని చెప్పినారు సార్. మాకు 3 నెలలు బెయిల్ రాకుండా చేస్తారని ఆయన బెదిరిస్తాను సార్. పెంచినయ్యా నాకు ఏం చేయాలి పిల్లలకి పరిస్థితి మీద బాధపడుతున్నారు. నెలకు 2 సార్లు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతుంది. విజయ్ కుమార్ భాస్కర్, ప్రసాద్, కిషోర్ కుమార్ సార్. ఈ నలుగురు ఎక్కడున్నారో మాకు తెలియదు. కనపడితే చంపుదామని అంటున్నారు సార్. ఆ భర్త జైల్లో ఉన్నారు సార్. బెయిల్ రావడానికి ఏ సాయం చేసి మాకు ఇవ్వాలో మాకు తెలియట్లేదు సార్. బెయిల్ రాకుండా చేస్తారని ఆయన తెలియజేస్తారు సార్. ఏం చేయాలో అర్థం సార్. పోయిన మన డిపార్ట్మెంట్లో అంతా తెలుసు, నేను రాజకీయంగా అందరూ నాకు తెలుసు. మీరు ఏం చేసుకోలేరు, నేను ఏమైనా చేయగలుగుతాను మిమ్మల్ని అని ఇప్పుడు బెదిరిస్తాను సార్. బస్సు తెలంగాణ అవుతారు సార్. సిద్ధార్థం సార్, ఇక్కడే కడుక్కొని ఉన్నారు సార్. సిద్ధార్థం సార్ డిఎస్పీ షరీఫ్ నా వెనకాల ఉన్నాడు. నేను ఏమైనా చేయగలుగుతాను బెదిరిస్తాను సార్. నా పరిస్థితి ఏం చేయాలి సార్? ఆయన తీసుకున్నారా? లేదు సార్, మిమ్మల్ని అడగమని అడుగు, బలవంతంగా అడగమంటున్నాను. ఆయన బస్సులు మీరు తీసుకున్నారని ఆయనే? లేదు సార్, ఆ పేరు ఇద్దరే సార్ ఉండేది, రవికుమార్, కిషోర్ కుమార్ సార్. గోరల్లు అక్కడ కాదు సార్. అంటే వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ ఉన్నాయా బస్సులు? అవును సార్, లోన్ అంతా మా పేరు మీద ఉంది సార్. ఎన్ని బస్సులు? 7 బస్సులు సార్. రవికుమార్ పేరు 4 బస్సులు ఉన్నాయి సార్. కిషోర్ కుమార్ పేరు 9 బస్సులు ఉన్నాయి సార్. ఇప్పుడు బస్సు ఆపేసి ఉంటుంది సార్. పోనీకి 7 బస్సులు ఆపేసినారు. ఒక బస్సు ఆపేసి ఉంటుంది సార్. కడప నుంచి నెల్లూరు బస్సు ఆపేసి ఉంటుంది సార్. లేదు సార్, డబ్బు సాయం చేసినారు సార్. డబ్బులు ఇచ్చినారు సార్. చేతి బదులు డబ్బులు ఇస్తామంటే ఒప్పుకోలేదు సార్. మాకు బస్సులు ఏమనలేదు సార్. ఆయన సంవత్సరం అంతా ఏమనలేదు సార్. మేము నడుపుకోవాలి. సంవత్సరం తర్వాత నాకు ఇచ్చేసేది సార్. బస్సులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆర్టీసీకి పెట్టారా? హైయర్ బస్సులమ్మా? మిగతా బస్సులు రెగ్యులర్గా తిరుగుతున్నాయమ్మా. ఒక బస్ తప్ప నుంచి